తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ డెవలప్‌మెంట్‌కి ఒక పునాది వేశారు జయ చౌదరి గారు. ఆయన ఆ రోజున సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ పార్క్స్ ఆఫ్ ఇండియాకి డైరెక్టర్‌గా ఉంటూ చెన్నైలో, హైదరాబాద్‌లో, బెంగుళూరులో 3 చోట్ల కూడా ఐటీ డెవలప్‌మెంట్‌కి పునాది వేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో మనం హైటెక్ సిటీ చూస్తున్నామంటే అది ఆయన కృషి ఫలితమే. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు 2014, 19 మధ్యలో ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండంగా ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అండ్ ఐటీ అడ్వైజర్‌గా పనిచేశారు. ఇప్పుడు ఆ సమయంలో ఆయన ఫైన్‌టెక్ వ్యాలీ వైజాగ్‌లో ఫైన్‌టెక్ వ్యాలీ డిజైన్ రూపకల్పన చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అమరావతిలో మళ్ళా ఐటీ పరిశ్రమకు స్టార్టప్స్ క్యాపిటల్‌గా దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసేసి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు, ఐటీ మినిస్టర్ లోకేష్ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్టార్టప్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న జయ చౌదరి గారు అక్కడ ఒక అంకుర యాత్రని నిర్వహిస్తున్నాము. అక్కడ స్టార్టప్స్‌ని డెవలప్ చేయడానికి అని చెప్పేసి చెప్తున్నారు. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి చౌదరి గారు. నమస్కారం అండి. బాగున్నారండి? బాగున్నాయండి. అదే ఇప్పుడు పోయినసారి ఒక అటెంప్ట్ చేశారు. ఏపీలో ఐటీని డెవలప్ చేయడానికి చేశారు. సరే, అది కొంత గ్యాప్ వచ్చింది గవర్నమెంట్ మారటం వల్ల. చాలా కష్టపడ్డామండి. అప్పుడు వైజాగ్ ఫిన్టెక్ వ్యాలీని 2 సంవత్సరాల్లో ప్రపంచంలో 5th ఎమర్జింగ్ ఫిన్టెక్ డెస్టినేషన్ లాగా తయారు చేసాం వైజాగ్ ఫిన్టెక్ వ్యాలీ. అప్పుడు ఆ టైంలో ఫిన్టెక్ గురించి కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి కానీ ఎవరు మాట్లాడలేని టైంలో మనము ఇనిషియల్గా స్టెప్ తీసుకొని ఆ 2 టెక్నాలజీ బాగా ప్రమోట్ చేసి 3 మల్టీనేషనల్ కంపెనీస్ని విశాఖపట్నానికి తీసుకొచ్చామండి. కాండ్యూంట్ కానివ్వండి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానివ్వండి, పేటిఎం కానివ్వండి, ఈ 3 కంపెనీస్ వైజాగ్ దేర్ ఆల్ ఫిన్టెక్ కంపెనీస్. అపార్ట్ ఫ్రమ్ దట్ మెనీ స్టార్టప్స్ కూడా తీసుకొచ్చాము. తర్వాత ఫస్ట్ టైం డిజిటల్ యూనివర్సిటీ ఐఐడిటి అని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ తిరుపతిలో పెట్టడం జరిగింది. సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా సైన్స్ అది కూడా చాలా అద్భుతంగా ఆల్ కోర్సెస్ అని జరిగాయి. అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ లాస్ట్ ఇట్స్ మ్యాండేట్. సో దట్స్ వై వీ కుడ్ నాట్ టేక్ దట్ ఫార్వర్డ్. అదేనండి, ఈసారి ఇప్పుడు అక్కడ ఎందుకంటే ఐటీ డెవలప్మెంట్ ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి. పూర్వం రోజుల్లో ఐటీ సర్వీసెస్ ఉండేవి. దానికి సంబంధించి ఇప్పుడు ఏపీలో ఏ రకమైన కృషి చేయబోతున్నారు, ఏ రకమైన డెవలప్మెంట్స్ రాబోతున్నాయండి? మీరు చెప్పింది కరెక్టే అండి. ఇప్పుడు ఐటీ సర్వీసెస్ తగ్గుముఖం పడుతున్నాయి. ఎందుకంటే ఈ జనరేటివ్ ఈ ఆటోమేటివ్ టూల్స్ ప్రతి కంపెనీ కూడా ఇంట్రడ్యూసింగ్ దేర్ ఆటోమేటివ్ టూల్స్. దీనివల్ల ఏమవుతుందంటే రొటీన్ బీపీఓ, కేపీఓ కానీ, తర్వాత రొటీన్ టెస్టింగ్ కానీ, ప్రోగ్రామింగ్ జాబ్స్ ఇవన్నీ కూడా అయ్యే పరిస్థితి తొందరలోనే ఉందన్నమాట. యాజ్ పర్ ది సర్వే నెక్స్ట్ 2 yearsలో 10 లక్షల ఉద్యోగాలు ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీ కోల్పోతుందని బిజినెస్ స్టాండర్డ్లో కూడా వాళ్ళు హాఫ్ ఏ పేజ్ ఆర్టికల్ కూడా రాశారు. సో దీనివల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఐటీ సర్వీసెస్. పర్టికులర్ ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కోల్పోతాయి. అది కాకోకుండా మన ఇంజనీరింగ్ కాలేజెస్, మనకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి, ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి, పేరెంట్స్ అంతా వాళ్ళ పిల్లల్ని కంప్యూటర్ సైన్స్ మాత్రమే చేర్పిస్తూ వచ్చారు లాస్ట్ 5 to 10 years. దానివల్ల ఏమైందంటే ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ లేదు, సివిల్ లేదు, ఆటోమొబైల్ లేదు, ఏరోనాటిక్స్ లేదు. ఇప్పుడు ఆ డొమైన్ నాలెడ్జ్ లేకపోతే మన ఐటీ నాలెడ్జ్తో ఉద్యోగాలు దొరకవండి. ఆ టైం అయిపోయింది. ఐటీ ఈజ్ ఆల్ గోయింగ్ టు బి టేకెన్ కేర్ బై ఈ జనరేటివ్ టూల్స్. అదే ఏ లాంగ్వేజ్ పైథాన్ అంటే పైథాను, సి కానీ C++, వాట్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు జనరేట్ ఆల్ దట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో దానివల్ల అన్లెస్ వీ క్రియేట్ రీస్కిల్లింగ్, ఒక డొమైన్ నాలెడ్జ్ ఇచ్చి ఒక స్టార్టప్ మోడ్లో, అంటే వాళ్ళ ఎవ్రీ 10 స్టూడెంట్స్కి ఒక స్టార్టప్ ఐడియా ఇచ్చేసి ఒక అనానమైజ్డ్ డేటా సెట్ ఇచ్చేసి సమ్ టూల్స్, ఏ టూల్స్ ఇచ్చేసి వాళ్ళని ట్రైనింగ్ చేస్తే దే విల్ బి యూస్ఫుల్ ఫర్ ది ఇండస్ట్రీ. ఎందుకంటే కొత్త ఉద్యోగాలు కొన్ని 80 million జాబ్స్ ప్రపంచంలో క్రియేట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ ది ఏఐ. అంటే ఏఐ టెక్నాలజీ అనేది హారిజాంటల్ అండి. ఇప్పుడు ఏఐ అగ్రికల్చర్లో ఉంది, ఏఐ హెల్త్ కేర్లో ఉంది, ఏఐ ఫిన్టెక్లో ఉంది, ఏఐ గవర్నమెంట్లో ఉంది. ప్రతి చోట కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకోకుండా ఏ
వర్టికల్ టెక్నాలజీ కూడా లేదనమాట. సో దానివల్ల లాట్ ఆఫ్ న్యూ ఆపర్చునిటీస్ మన వాళ్ళకి వస్తాయి. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మన ఇంజనీరింగ్ కాలేజెస్, మన ప్రైవేట్ యూనివర్సిటీస్, మన స్టూడెంట్స్ దే ఆర్ నాట్ గేర్డ్ అప్. వాళ్ళని గేరప్ చేయాలంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో స్కిల్ యూనివర్సిటీ అంటున్నారు, అదేవిధంగా తెలంగాణలో కూడా స్కిల్ యూనివర్సిటీ అంటున్నారు. ఆ స్కిల్ యూనివర్సిటీ ద్వారా వాళ్ళందరినీ తీసుకొని మన ఐఎస్బి మోడల్ లాగా వాళ్ళందరినీ ట్రైన్ చేసి విత్ డొమైన్ నాలెడ్జ్, విత్ ఏఐ నాలెడ్జ్ చేస్తే వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి. ఇప్పుడు తర్వాత ఇప్పుడు వాళ్ళలో కూడా స్టార్టప్ ఇనిషియేటివ్ తీసుకొస్తే వాళ్ళకి చాలా మంది స్టార్టప్ ఎంటర్ప్రినర్స్ కూడా అయ్యేదానికి ఆస్కారం ఉంది. అందుకనే ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్ రూరల్ స్టార్టప్ బస్ యాత్ర అని మేము ఇనిషియేట్ చేసామండి ఈ ప్రాజెక్టు. ఎక్కడ ఇంతవరకు ఏ కంట్రీలోనూ ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకోలేదు. ఎందుకంటే మన గాంధీ మహాత్ముడు ఎప్పుడు కూడా ఈ ఆల్వేస్ బిలీవ్ దట్ రూరల్ ఎకానమీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అర్బన్ ఎకానమీ. అందుకనే ఖాదీ గ్రామోద్యోగ ఇట్లాంటివన్నీ కూడా మహాత్మా గాంధీజీ స్టార్ట్ చేశారు. అందుకనే మేము ఆయన స్ఫూర్తితోనే అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు దాదాపు ఒక 20-25 బస్సెస్ ఫుల్ ఆఫ్ ఎంటర్ప్రినర్స్, స్టార్టప్ కంపెనీస్, ఇన్వెస్టర్స్ వాళ్ళందరితో అమరావతి నుంచి శ్రీ సిటీ వరకు. ఎందుకు శ్రీ సిటీ అంటే శ్రీ సిటీలో దాదాపు 250 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఈ స్టార్టప్స్ కి దేర్ ఫ్రాగ్ ఇన్ వెల్, ఒక కూపస్థ మండుక లాగా వాళ్ళ కాలేజ్ 4 గోడల మధ్య అవతల ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళందరికీ కూడా ఇండస్ట్రీ అంటే ఎలాగుంటుంది, ఇండస్ట్రీలో ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి అవన్నీ తెలియజేయడం కోసం అని చెప్పేసి అమరావతి టు శ్రీ సిటీ బస్ యాత్ర వీళ్ళ ఎంటర్ప్రినర్స్ తో పాటు అంటే తర్వాత అంటే ఇప్పుడు సీట్స్ తో పాటు. ఇప్పుడు రూరల్ స్టార్టప్స్ అంటే దాంట్లో ఐటీ సర్వీసెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటివి ఉంటాయా? వేరే ఇప్పుడు లేదండి, ఇందాక మీరు చెప్పినట్టు వేరే డొమైన్స్ కి లేదు లేదు. సంబంధించిన టెక్నాలజీస్ అంటే అంటే అవి కూడా ఉంటాయి. స్టార్టప్స్ అనేది ఇప్పుడు డొమైన్ నాలెడ్జ్ లోనే ఉంటాయండి స్టార్టప్స్. ఇప్పుడు అదే ఏరోనాటిక్స్ లో స్టార్టప్స్ ఉన్నాయి, దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో లాట్ ఆఫ్ న్యూ స్టార్టప్స్ కమింగ్, సప్లై చైన్ లాజిస్టిక్స్ లో స్టార్టప్స్ ఉన్నాయి, మన ఫుడ్ ప్రాసెసింగ్ ఏరియాలో స్టార్టప్స్ ఉన్నాయి, తర్వాత ఫిన్టెక్ లో లాట్ ఆఫ్ స్టార్టప్స్ ఉన్నాయి. ఎవ్రీ వర్టికల్ దేర్ లాట్ ఆఫ్ స్టార్టప్స్. ఎందుకు రూరల్ స్టార్టప్ బస్ యాత్ర ఎందుకు అనుకుంటున్నాం అంటే మన రూరల్ ఇండియాలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అగ్రికల్చర్ చేసుకోవాలంటే దెర్ ఇస్ నో లేబర్. మరి అదేండి. లేబర్ లేకుండా అగ్రికల్చర్ ఎట్లా చేస్తారు? అందుకని చెప్పేసి ఆల్రెడీ ఒక స్టార్టప్ ఈజ్ వర్కింగ్ టు క్రియేట్ ఎ స్మాల్ రోబో విచ్ కలుపు తీసే దానికి, తర్వాత ఏమైనా ఏది హార్వెస్టింగ్ చేయడానికి, ఇవన్నిటికీ ఆ రోబో ఆటోమేటిక్గా పనిచేస్తుంది. లేబర్ లేకున్నా కూడా డిపెండింగ్ ఆన్ ది, అంటే కొన్ని వెజిటబుల్ క్రాప్స్ ఒక ఇంత ఎత్తు ఉండొచ్చు, కొన్ని ఎత్తు ఎక్కువ ఉండొచ్చు. తర్వాత దానికి అనుగుణంగా ఆ రోబో కూడా 2 ఎక్స్టెండెడ్ ఆర్మ్స్ తయారు చేస్తున్నారు. ఇలాంటి ఇనిషియేటివ్ తో ఈ లేబర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసామనుకోండి, అప్పుడు అగ్రికల్చర్ ఫార్మర్స్ 2 acres 1 acre ఉన్న ఫార్మర్ కూడా వాళ్ళ లేబర్ లేకున్నా కూడా దే విల్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ది అగ్రికల్చర్, టేక్ కేర్ ఆఫ్ ది ఫుడ్ రిలేటెడ్ యాక్టివిటీస్. అందుకని ఇప్పుడు రూరల్ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా సరే ఒక సమస్య ఉందండి. ఇప్పుడు మీరు రూరల్ స్టార్టప్స్ అంటున్నారు. అసలు ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలే కాదు, అక్కడ ఉన్న టౌన్స్ విజయవాడ, తిరుపతి, వైజాగ్ ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా అక్కడ ఎవరు ఉండట్లేదండి. అంటే ఇంజనీరింగ్‌కో, హైయర్ స్టడీస్‌కో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏ హైదరాబాద్‌కో, బెంగుళూరుకో తప్ప మార్గం లేదనే పరిస్థితి ఏర్పడుతుంది. మరి అది ఇప్పుడు అసలు మీరు రూరల్‌కి వెళ్ళి అక్కడి నుంచి డెవలప్ చేయటం అంటే ఇప్పుడు ఈ యూత్‌ని ఎక్కడ ట్యాప్ చేస్తారు మీరు? ఇప్పుడున్న ఇంజినీరింగ్ కాలేజెస్‌లో మరి మీరు చెప్పినట్టు సిలబస్ మార్చడం గాని, వాళ్ళు ఇప్పుడు టీచ్ చేసే మెథడాలజీ గాని ఇవన్నీ కూడా మార్చడానికి ఏం చేస్తారు మీరు? ఎందుకంటే వాళ్ళందరిని అక్కడ నిలపాలి అంటే ముందు వాళ్ళని అక్కడ నిలపాలి మీరు. అంటే ఇంటర్ తర్వాత మనం బయటికెళ్ళిపోవాలి. ఇప్పుడు లేదంటే హైదరాబాద్‌కో, బెంగుళూరుకో లేదంటే అమెరికాకో వెళ్ళిపోవాలనే మనస్తత్వంతోటే ఉన్నారు. దాన్ని ఎట్లా చేంజ్ చేయాలనుకుంటున్నారు? అంటే కోవిడ్ రాకముందు మీరు చెప్పింది కరెక్టే అండి. అందరూ ఈ పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ కూడా ఈ ఉద్యోగాలు ఎక్కడ బయటికి పోనిపోకుండా సెక్యూరిటీ రీజన్స్, దీనివల్ల అంతా కూడా సిటీస్ లోనే ఉండాలనే కాన్సెప్ట్ లో ఉంది. కానీ కోవిడ్ అదే. వచ్చిన తర్వాత అన్ని కంపెనీస్, యూ నేమ్ ఎనీ కంపెనీ, వాళ్ళ ఎంప్లాయీస్ అందరినీ మీరు మీ విలేజెస్కి వెళ్ళిపోండి, అక్కడ నుంచి పనిచేయండి అని చెప్పేసి. ఫార్చునేట్లీ ఇండియాలో అండి ప్రతి విలేజ్ లో కూడా ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. ప్రతి విలేజ్ లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ బిలాంగ్ టు అనంతపూర్. అనంతపూర్లో 5 సూపర్ స్పెషాలిటీ
హాస్పిటల్స్ ఉన్నాయి. తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్స్ 7 ఇంటర్నేషనల్ స్కూల్స్ అనంతపూర్లో ఉన్నాయి. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రతి టైర్ 2 టైర్ 3 టౌన్స్లో అన్ని చోట్ల ఉన్నాయి. ఇదివరకు రోజుల్లో మనం 89 90లో హైదరాబాద్ డెవలప్ చేసేటప్పుడు ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అందుకని అందరూ పురోగమన హైదరాబాదు, బెంగళూరు, బాంబే అట్లా పోయేవాళ్ళు. కానీ కోవిడ్ తర్వాత వీళ్ళంతా కూడా వాళ్ళ గ్రామాలకు వెళ్ళి హ్యాపీగా ఇది ఇప్పుడు కూడా మా విలేజ్లో దాదాపు 100 మంది మల్టీనేషనల్ కంపెనీస్ పనిచేస్తున్నారు. వాళ్ళు మా విలేజ్ నుంచే పనిచేస్తున్నారు. అంటే దానివల్ల అర్థమైంది ఏంటంటే విలేజ్లో వీ వాట్ ఇనఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు డెవలప్ ఎనీ న్యూ ప్రోడక్ట్ ఆర్ ఎనీ న్యూ సర్వీసెస్. అందుకని మేము రూరల్ ఏరియాస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టార్టప్స్కి ఏంటి ప్రాబ్లం ఉంటేనే వాళ్ళు దే విల్ బి ఏబుల్ టు సర్వీస్ ది ప్రాబ్లమ్ త్రూ ది స్టార్టప్. ప్రాబ్లమ్స్ సిటీస్ తక్కువ ఉన్నాయండి. రూరల్లో అన్ని ప్రాబ్లమ్సే. ఈచ్ ప్రాబ్లమ్ ఈజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ స్టార్టప్ కంపెనీ. వాళ్ళు ఆ ప్రాబ్లమ్ క్యూరేట్ చేసి ఆ యూస్ కేసెస్ ఆ స్టార్టప్స్కి ఇస్తే దే విల్ బి ఏబుల్ టు గెట్ ది ఫండింగ్, దే విల్ బి ఏబుల్ టు క్రియేట్ జాబ్స్ ఇన్ ది రూరల్ ఏరియా, దే విల్ బి ఏబుల్ టు మేక్ యూనికార్న్స్ ఫ్రమ్ ది రూరల్ ఏరియా. తర్వాత అక్కడ రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళని ట్రైన్ చేసి అదే కంపెనీస్ వాళ్ళు చేస్తే రూరల్ ఎకానమీ కూడా బాగా డెవలప్ అవుతుంది. అప్పుడు గాంధీ మహాత్ముడు అనుకున్నట్ల రూరల్ అర్బన్ రెండు కూడా దేర్ వోంట్ మెనీ డిజిటల్ డివైడ్ బిట్వీన్ రూరల్ ఇండియా అండ్ అర్బన్ ఇండియా. ఆ కాన్సెప్ట్తో మేము ముందుకెళ్తున్నామండి. తర్వాత చాలా మంది ఎన్ఆర్ఐస్ హు ఆర్ ఆల్రెడీ గాట్ బిగ్ కంపెనీస్, వాళ్ళు బెంగళూరులో ఉన్నాయి, తర్వాత బాంబేలో ఉన్నాయి. వాళ్ళు అక్కడ నుంచి దాదాపు 50% ఆఫ్ ది ఎంప్లాయీస్ని వాళ్ళ డిస్ట్రిక్ట్లో అనంతపురంలో కొంతమంది జాబ్స్ క్రియేట్ చేస్తున్నారు. తర్వాత కుప్పంలో దాదాపు 500 న్యూ న్యూ జాబ్స్ సమ్ ఎన్ఆర్ఐస్ దే ఆర్ ప్లాన్ టు క్రియేట్. అట్లా అపార్ట్ ఫ్రమ్ స్టార్టప్స్ ఈ ఎన్ఆర్ఐస్ అంతా కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇదివరకు రోజుల్లో ఉంటే అది వీలు కాదు. కానీ ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ చాలా మంది అనడం ఏంటంటే ప్రొడక్టివిటీ ఆఫ్ ఎంప్లాయీస్ ఇప్పుడు హైదరాబాద్లో పనిచేస్తున్న ఐటీ ఎంప్లాయీ ప్రొడక్టివిటీతో కంపేర్ చేస్తే రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన అక్కడే పనిచేస్తున్న ఎంప్లాయీస్ ప్రొడక్టివిటీ ఈస్ ఆల్మోస్ట్ ట్వైస్ ది దట్ ఆఫ్ ది అర్బన్ ఏరియా ఎంప్లాయీస్. అందుకని చాలా మంది అట్రిషన్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు చాలా మంది హైదరాబాద్ నుంచి నాకు తెలుసు, మా ఫ్రెండ్ ఒక అతను వాషింగ్టన్ డీసీలో ఉంటాడు, టెక్నోజన్ అనే కంపెనీ. ఆయనకి హైదరాబాద్లో ఒక పెద్ద కంపెనీ ఉంది. తర్వాత ఆయన ఓన్ డిస్ట్రిక్ట్ ఖమ్మంలో ఉంది. ఖమ్మంలో రూరల్ ఏరియాస్ నుంచి తీసుకున్న వాళ్ళ ప్రొడక్టివిటీ చాలా ఎక్కువగా ఉందంట. తర్వాత అట్రిషన్ కూడా తక్కువ ఉంది. అది చూసి తెలంగాణలో ఆదిలాబాద్లో కానివ్వండి, వరంగల్లో కానివ్వండి, మహబూబ్ నగర్లో కానివ్వండి, వాళ్ళు మినీ టీ హబ్స్ క్రియేట్ చేశారు ఆల్రెడీ. ఆ మినీ టీ హబ్స్లో వీళ్ళందరూ కూడా దే ఆర్ హౌసింగ్ దోస్ పీపుల్. దే హ్యాపీగా దే పనిచేస్తున్నారు. నౌ దే ఆర్ ఎక్స్పాండింగ్, దే ఆర్ రిడ్యూసింగ్ ది మ్యాన్ పవర్ ఇన్ హైదరాబాద్ అండ్ ఇంక్రీజింగ్ ది మ్యాన్ పవర్ ఇన్ ఖమ్మం కానీ మహబూబ్ నగర్. ఈ మోడల్లో మన ఏపీలో కూడా మెనీ. అంటే ఇప్పటి వరకు ఈ మీ అంకుర యాత్రకి సపోర్ట్ చేయడానికి ఏమైనా ఎంఎన్సీస్ కానీ లేకపోతే పెద్ద స్థాయి కంపెనీస్ కానీ ఏమైనా సపోర్ట్ ప్రపంచంలో ఉన్న కంపెనీస్ అంతా కూడా సపోర్ట్ చేస్తున్నారండి. ఆల్ బిగ్ ఎంఎన్సీస్, మల్టీ బిలియన్ డాలర్ కంపెనీస్ అంతా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్టీటీ డేటా ఏషియా ప్యాక్ ఎండి, హీఈస్ ట్రావెలింగ్ విత్ అస్, హీఈస్ గోయింగ్ టు క్రియేట్ జాబ్స్ ఇన్ శ్రీ సిటీ. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఎంఎన్సీ కంపెనీస్ ఆల్సో దే ఆర్ పార్టిసిపేట్. ఎందుకంటే వాళ్ళు కూడా సోషల్ ఇంపాక్ట్ అంటే రూరల్లో ఏదైనా చేయాలా, రూరల్ వాళ్ళకి హెల్ప్ చేయాలనేది వాళ్ళ సిఎస్ఆర్ ఇనిషియేటివ్. సో వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ యూజింగ్ ది ప్లాట్ఫామ్. దే ఆల్సో వాంట్ టు క్రియేట్ జాబ్స్ ఇన్ ది రూరల్ ఏరియా. అందుకని ఎంఎన్సీ కంపెనీస్ వాళ్ళు ఉన్నారు, తర్వాత స్టార్ట్అప్ ఫౌండర్స్ ఉన్నారు, లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఆల్సో దే వాంట్ టు ఇన్వెస్ట్ దేర్ మనీ ఇన్ ది రూరల్ స్టార్ట్అప్స్. సో బికాస్ ప్రొడక్టివిటీ ఉంది, తర్వాత లాట్ ఆఫ్ మ్యాన్ పవర్, వెరీ గుడ్ హై క్వాలిటీ మ్యాన్ పవర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది రూరల్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, జోహో కార్పొరేషన్ multi-billion కార్పొరేషన్, వాళ్ళు 10th క్లాస్ వాళ్ళని ఇంటర్మీడియట్ వాళ్ళని తీసుకుంటారు. ఎక్కడి నుంచి? రూరల్ ఇండియా నుంచి. అర్బన్లో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో వాళ్ళు ఏమంటారంటే హైదరాబాద్ స్టూడెంట్స్ ఎయిర్ కండిషన్ హోమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఎయిర్ కండిషన్ బస్సులు ఉంటాయి, తర్వాత ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్లో ఎయిర్ కండిషన్ ప్లే గ్రౌండ్స్ కూడా ఉంటాయి. వాళ్ళ మైండ్స్ ఆర్ ఆల్ కండిషన్. They don't want to take students from Hyderabad or Bangalore or Bombay or Pune. They want to take people from Kuppam or from remote areas, so that there is a fire in their belly and they are more creative. So that is the concept which is now developing all over the world. అందుకని దానికి అనుగుణంగా మేము ఈ రూరల్ స్టార్టప్ బస్ యాత్ర టేకప్ చేసాము. దీన్ని అంకుర యాత్ర 1 అని చెప్తున్నాము. అంకుర యాత్ర 2 విల్ బి ఇన్ తెలంగాణ స్టేట్ ఇన్ ది మంత్ ఆఫ్ డిసెంబర్. మిగతా స్టేట్స్ లో కూడా ఇలాంటి అంకుర యాత్రని స్టార్ట్ చేయబోతున్నాను. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా
ఇప్పుడు ప్రతి వాళ్ళు వెళ్తే సాఫ్ట్వేర్కి వెళ్దాము, సిఎస్సి తప్ప మిగతా డిపార్ట్మెంట్స్ అంటే సివిల్ కానీ మెకానికల్ కానీ వాళ్ళకి ఉద్యోగాలు రావండి వాళ్ళు. కానీ ఎవరు రావట్లేదండి. ఇప్పుడు వాటిలోకి మళ్ళీ వచ్చే విధంగా ఇప్పుడు మీరు ఏ రకంగా అక్కడ కాలేజెస్ లో సిలబస్ ను మాడిఫై చేయటం కానీ అంటే అంటే మేమేం చెప్తున్నాం అంటే వాళ్ళకి రన్ ఆఫ్ ద మిల్ సిలబస్ నడుస్తుంది కదా, ఇప్పుడు దాన్ని ఎట్లా రీస్ట్రక్చర్ చేయదలుచుకుంటున్నారు? అదే థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ లోనే ఒక బ్రిడ్జ్ కోర్స్ ఒకటి ఎలెక్టివ్ కోర్స్ ఒకటి పెట్టి చేసి అందులో డొమైన్ నాలెడ్జ్ వాళ్ళకి సివిల్ కానీ మెకానికల్ కానీ ఆటోమొబైల్ కానీ ఆ డొమైన్ నాలెడ్జ్తో పాటు ఏ విధంగా ఏ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఆ టూల్స్ ఏ విధంగా ఉపయోగించుకోవాలా, తర్వాత వీల్ గివ్ ఎ ప్రాబ్లమ్ టు దెమ్. ఇప్పుడు క్లాస్లో 40 మంది ఉన్నారు, 40 మందిని 4 కంపెనీలాగా ఇచ్చేసి ఒక్కో దాంట్లో 10 మంది వాళ్ళకు ఒక ఐడియా ఇచ్చేసి ఈ డొమైన్ నాలెడ్జ్ ఈ డేటా సెట్స్ తీసుకొని ఈ ఏఐ టూల్స్ ఉపయోగించేసి ఈ సొల్యూషన్ తయారు చేయండి. క్లాస్లో టీచింగ్ ఉండదండి. దే హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ బై డూయింగ్ దట్ ప్రాబ్లమ్, సాల్వింగ్ ద ప్రాబ్లమ్. మిగతా మెటీరియల్ అంతా యూట్యూబ్లో అసలు స్టాన్ఫర్డ్ కోర్సెస్ ఉన్నాయి, ఎంఐటి కోర్సెస్ ఉన్నాయి. నీకు ఏం కోర్సు కావాల్సిన ఆ కోర్సెస్ అన్ని యూట్యూబ్లోనే ఉన్నాయి. వాళ్ళు సొంతంగా నేర్చుకొని అక్కడ వచ్చి చేయాల్సింది ఏంటంటే ఒక మెంటర్ ఉంటాడు, లోకల్ మెంటర్ ఉంటాడు, తర్వాత అమెరికా నుంచి ఒక మెంటర్ ఉంటారు. వాళ్ళు గైడ్ చేసి ఏ విధంగా ఆ ప్రాబ్లమ్ని యూజింగ్ ది డేటా, యూజింగ్ ది ఏఐ టూల్స్ ఏ విధంగా వాళ్ళకి చేస్తే విత్ ఇన్ 6 months ఒక ఐఎస్బి మోడల్లో ఫుల్లీ రెసిడెన్షియల్గా చేద్దాం అనుకుంటున్నామండి. ఐఎస్బిలో ఏ విధంగా అయితే కంప్రెస్డ్ 2 years ఎంబీఏ 1 year చేసి అంత రెసిడెన్షియల్ ఏ విధంగా పెట్టారో అదే మోడల్లో మనం ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతి యూనివర్సిటీలో కూడా ఒక 6 months ఫుల్లీ రెసిడెన్షియల్ విచ్ హెస్ గాట్ ఎలెక్టివ్ ఆల్సో, దే విల్ గెట్ ది క్రెడిట్ కోర్సెస్ ఫర్ దాట్. అది కానీ చేయగలిగితే మటుకు వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. ఎందుకంటే ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్కి వాళ్ళకు మనుషులు దొరకడం లేదండి. ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్ ఎవరన్నా ఐఐటి కానీ ఐఐటి కానీ ఎవరైనా స్టూడెంట్స్ కమ్అట్ ఆఫ్ ది ఐఐటీస్ దే వాంట్ టు స్టార్ట్ ఎ కంపెనీ, వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉండదు. వాళ్ళు ఎంప్లాయీస్ని వాళ్ళ ఓన్ క్లాస్మేట్స్ని వచ్చి జాయిన్ కమ్మంటే వాళ్ళు 50 లక్షలు 1 crore అట్లా అడుగుతున్నారు. దాంతో వాళ్ళు వర్కౌట్ కాదు. వాళ్ళకు కూడా ఈ ఈ బ్రిడ్జ్ కోర్స్ ఏ విధంగా అయితే తయారు చేస్తున్నామో ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రైవేట్ యూనివర్సిటీ నుంచి వాళ్ళందరూ హ్యాపీగా దే విల్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ ద స్టార్టప్స్కి అడ్వాంటేజ్, వీళ్ళకు కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. సో ఇస్ ఏ సర్వేజన సుఖినో భవంతులాగా అందరు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎన్ని కాలేజెస్ తోటి మీకు టైఅప్ కుదిరిందండి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 40 కాలేజెస్ ఆర్ ఆల్రెడీ పార్టిసిపేటింగ్. ఇన్ఫ్యాక్ట్ ఐటీ సెక్రటరీ మొన్ననే ఒక మీటింగ్ తీసుకున్నాడు. మిగతా ఇంక్యుబేటర్స్, మిగతా యూనివర్సిటీస్ వాళ్ళందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్. ఇప్పుడు కాలేజ్ వాళ్ళు ఇప్పుడు మేము చెప్పే బాటలో పోకపోతే కాలేజ్ మూతపడిపోతాయి. దే విల్ గెట్ క్లోజ్డ్. ఉద్యోగాలు రాకుంటే ఏ పేరెంట్స్ పోయి దాంట్లో చేర్పిస్తారు? ఫీ రీయింబర్స్మెంట్ ఊరికే ఇచ్చినా కూడా వాళ్ళకి ఉద్యోగం రావాలి కదా. ఉద్యోగాలు రానప్పుడు ఆ కాలేజీలు ఎందుకుంటాయి, యూనివర్సిటీలు ఎందుకుంటాయి? సో ఐఎమ్ ప్రిడిక్టింగ్ సమ్ యూనివర్సిటీ మే బికమ్ గోస్ట్ యూనివర్సిటీ. ఎందుకంటే ఉద్యోగాలు లేకపోతే ఎవరు వెళ్తారో ఆ యూనివర్సిటీకి? సో ఎవరైతే ప్రొయాక్టివ్గా ఉంటారో, ఎవరైతే దే ఆర్ ఇన్ ట్యూన్ విత్ ది చేంజెస్ ఇన్ టెక్నాలజీ, ఇప్పుడు సునామీ లాగా వస్తానండి. ఇదివరకు రోజుల్లో ఏదో చిన్న చేంజెస్ వచ్చేది, ఇప్పుడు అట్లా కాదు, పెద్ద చేంజెస్ సునామీ లాగా వస్తుంది. ఈ సునామీలో ఎంతమంది కొట్టుకుపోతారో తెలియదు. ఈ సునామీ వస్తుందని మనకందరికి తెలుస్తుంది. అందుకని మనం జాగ్రత్త పడి ముందే వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటే ఆ సునామీ నుంచి బయటపడతారు. తర్వాత భారతదేశం సుభిక్షంగా ఉంటుందండి. అదే అపార్ట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకా అంటే జనరల్ గా కొన్ని లిబరల్ ఆర్ట్స్, లేకపోతే ఎంసీఏ, బీబీఏ, లేదా అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఈ మధ్యలో కొన్ని ప్రైవేట్ సెక్టార్లు వస్తున్నాయండి. ఇంక్లూడింగ్ మెడికల్ కాలేజ్ అండి. ఇంక్లూడింగ్ మెడికల్ కాలేజ్ వాళ్ళు కూడా దే కెన్ యాక్చువల్లీ అప్లై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు చెప్పినట్ల లిబరల్ ఆర్ట్స్. సార్ కట్ అయింది సార్. సో ఇది సెక్టర్ అగ్నాస్టిక్. ప్రతి సెక్టర్ వాళ్ళు కూడా ఏఐ టూల్స్ ఉపయోగించేసి దే కెన్ యాక్చువల్లీ డిఫైన్ ది ప్రాబ్లమ్స్ అండ్ దే కెన్ బికమ్ ఎంటర్ప్రెన్యూర్ ఆర్ దే విల్ గెట్ ఎ వెరీ గుడ్ జాబ్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ది కంట్రీ. సార్ ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ టెక్నాలజీ గురించి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నాము, కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ స్థాయిలో మ్యాథమెటిక్స్ టీచింగ్ కానీ ఇదంతా కూడా చాలా వీక్ గా ఉంది. అంటే వీళ్ళకి ఈ స్టాటిస్టిక్స్ కానీ ఈ ప్రాబిలిటీకి సంబంధించినవి కానీ లీనియర్ ఆల్జీబ్రా చక్కని పాయింట్ తీసుకొచ్చారండి. లేవు అనేది ఒక విమర్శ ఉంది. అది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అది బేసిక్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలండి. ఎందుకంటే రాబో రోజుల్లో ఈ కంప్యూటర్ టెక్నాలజీ మారిపోతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఫిజిక్స్.
క్వాంటమ్ ఫిజిక్స్ నేర్చుకోవాలా, క్వాంటమ్ కెమిస్ట్రీ నేర్చుకోవాలా, క్వాంటమ్ బయాలజీ నేర్చుకోవాలా. సో బేసిక్ మ్యాథమెటిక్స్ ఇస్ స్ట్రాంగ్. సో ఈ ఇవి నేర్చుకోకపోతే వాళ్ళకి ఏ ఉద్యోగాలు దొరకవు. తర్వాత ఎక్కడ కానీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నీ కూడా యూట్యూబ్ మెటీరియల్, ఏకలవ్య ఎడ్యుకేషన్ అండి. వాళ్ళు స్టూడెంట్లో ఇంట్రెస్ట్ ఉండాలా. వాట్ వీ నీడ్ ఇస్ ఫెసిలిటేటర్. ఏ ఫెసిలిటేటర్ ఇన్ ది కాలేజ్ ఇస్ సఫిషియంట్. వాళ్ళకి ఏమి పెద్ద సూపర్ డూపర్ నాలెడ్జ్ కూడా అక్కర్లేదు. అన్ని కూడా యూట్యూబ్లో బ్రహ్మాండమైన లెక్చర్స్, కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్ తీసుకొని వాళ్ళు ఏకలివే ఎడ్యుకేషన్ మోడల్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ తీసుకొని చేసుకుంటే దే కెన్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ మ్యాథమెటిక్స్, ఎక్స్పర్ట్ ఇన్ క్వాంటమ్ ఫిజిక్స్ ఆర్ క్వాంటమ్ మెకానిక్స్ ఆర్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ కెన్ ఇన్స్పైర్ ది పీపుల్, హౌ యూ కెన్ షో ఏ రోడ్ మ్యాప్. వాళ్ళకి రోడ్ మ్యాప్ చూపించే వాళ్ళు లేరులేండి, మెంటర్స్ లేరు. అందుకని ఈ దాదాపు 1000 మంది మెంటర్స్ మా బస్సుల్లో ట్రావెల్ చేసేందుకు రెడీ ఉన్నారు. వీళ్ళంతా ఏం చేస్తారంటే దే విల్ మెంటర్. బాబు ఈ దారిలో పోతే ఇవన్నీ యూట్యూబ్ ఉన్నాయి, నేర్చుకోండి, మేము హెల్ప్ చేస్తాము. ఈ మెంటర్షిప్ చాలండి. మనకి కొత్తగా మన ఫ్యాకల్టీ టీచర్ బాగాలేడు, తర్వాత ఆ పాతకాలం అంటే మన లైబ్రరీలో బుక్స్ ఉంటేనే అవి మాత్రం చదువుకోవాలా. ఇప్పుడు ఏంటి, గూగుల్లో కొడితే మనకి ఏ సబ్జెక్టు ఎనీథింగ్ ఇన్ ఆటోమేటెడ్ వే ఎవ్రీబడి కెన్ లెర్న్ దోస్ థింగ్స్. ఇది గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. ఈ అడ్వాంటేజ్ తీసుకొని దే హావ్ టు మూవ్ ఇన్ టు ది నెక్స్ట్ మిలీనియం. ఓకేనండి. యూట్యూబ్ అది అట్లా పెడితే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా లోకేష్, ఆయన కూడా స్టాన్ఫర్డ్ లో చదువుకున్నాడు. ఇప్పుడు ఆయన కూడా ఈ మధ్య ఏదో దే ఆర్ ఆల్సో డూయింగ్ టు అప్గ్రేడ్ ద సిలబస్, వాళ్ళు కూడా చాలా నెగోసియేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ ఫండమెంటల్ ప్రాబ్లం ఉందో, ఇప్పుడు ఏదైతే మనకి ఫండమెంటల్స్ మ్యాథమెటిక్స్ కానీ సైన్సెస్ కానీ, ఇందాక మీరు చెప్పినట్టు ఫిజిక్స్ అసలు కొంతకాలంగా చదవటం మానేశారు చాలా మంది కూడా. అట్లా కెమిస్ట్రీ కూడా చదవటం మానేశారు. అట్లా క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఒకటి ఉందని కూడా ఈ పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ లో పనిచేసే వాళ్ళకి కూడా తెలియట్లేదు. అంటే నేను కూడా తెలియదు. అందుకని ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ కి మీరు ఏమన్నా ఈ రకమైన సిలబస్ లో ఏ రకమైన చేంజెస్ తీసుకురావాలి అని అప్పీల్ చేస్తారా ఈ సందర్భంలో? ఇంటర్మీడియట్ లెవెల్లో ఇది కరెక్ట్ గా బోధిస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. అక్టోబర్ 1 రోజు అండి వీ హ్యావ్ ఏ ఇంటరాక్టివ్ సెషన్ విత్ నారా లోకేష్ గారు, తర్వాత డాక్టర్ చంద్ర పెమసాని, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళంతా కూడా ముగ్గురు కూడా ఆ ఇంటరాక్టివ్ సెషన్కి వస్తున్నారు అక్టోబర్ 1 కేల్ యూనివర్సిటీ క్యాంపస్లో. అక్కడ మా రికమెండేషన్స్ అన్ని స్కూల్ లెవెల్లో ఏం కోర్సెస్ మనము బోధించాలా, కాలేజ్ లెవెల్లో ఏం చేయాలా, తర్వాత ఏ విధంగా వాళ్ళని స్టార్టప్ కంపెనీస్గా మోల్డ్ చేయడానికి ఏ విధంగా స్టార్టప్ ఎకో సిస్టమ్ ఇంప్రూవ్ చేయాలా, ఇవన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు గివ్ దోస్ రికమెండేషన్ టు ఏపీ గవర్నమెంట్. సిమిలర్ థింగ్ వీఆర్ గోయింగ్ టు డూ ఫర్ తెలంగాణ గవర్నమెంట్ ఆల్సో. అదే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకా ఏపీలో ఇంకా ఏ రకమైన, అంటే ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఏమేమి ఐటీ ఏపీకి వెళ్తుందా లేదా అని ఒక అనుమానం ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్ ఉంది. ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు పోయి హైదరాబాద్ లో ఉన్న కంపెనీస్ అన్ని అమెరికన్ కంపెనీస్ అని తెచ్చేసుకున్నాడు. ఇంకా అసలు ఏపీకి ఏం మిగిలింది అనేది ఒకటి కొంతమంది మాబోటి సామాన్యులకి ఈ పోటీలో ఇప్పుడు ఏపీకి ఏం దక్కుతుంది, ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఏం వస్తాయి అనేది ఒక భయం ఉందండి. దానికి సంబంధించి ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఎందుకంటే ఐటీ సర్వీస్ అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న ఆపర్చునిటీస్ గోల్డ్ మైన్ అండి. ఎందుకంటే మనకు లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉంది. అక్కడ మినీ గోవాస్ క్రియేట్ చేయొచ్చు. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వస్తుంది, టూరిజం ఇండస్ట్రీ వస్తుంది, టెంపుల్ టూరిజం చేసుకోవచ్చు. తర్వాత గ్రీన్ ఫీల్డ్ సిటీ అమరావతి, అందులో లేటెస్ట్ టెక్నాలజీస్, డిజిటల్ ట్విన్ లాంటివి, తర్వాత ది లేటెస్ట్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, ఇలాంటి గ్రీన్ ఫీల్డ్ సిటీ ప్రపంచంలో ఎక్కడ కూడా డెవలప్ కావడం లేదు. సో న్యూ ఆపర్చునిటీస్ ఆర్ గోయింగ్ టు కమ్ మోర్ ఫర్ ఆంధ్రప్రదేశ్. అగ్రికల్చర్లో ఆంధ్రప్రదేశ్ #1 అండి. మన సౌత్ ఇండియాలో మన మన అగ్రిప్రెన్యూర్స్ వాళ్ళకున్న ఎంటర్ప్రెన్యూర్ నేచర్. ఇప్పుడు అగ్రికల్చర్ అందరికీ తిండి కావాలి కదా. సో ఆర్గానిక్ ఫుడ్, న్యాచురల్ ఫుడ్ ప్రాసెసింగ్, అందులో కూడా టెక్నాలజీ ఇది అవుతుంది. తర్వాత మన వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ పెట్టారు. హైదరాబాద్లో పెట్టారు, తర్వాత వైజాగ్లో పెట్టారు. ఫార్మాలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వన్ ఆఫ్ ది కీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదివరకు 10 ఏళ్ళు తీసుకునే డ్రగ్ డిస్కవరీ యూజింగ్ ది టెక్నాలజీ, యూజింగ్ ఏఐ టెక్నాలజీ 1 yearలోనే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఐటీ కావాలా, ఏఐ కావాలా. సో ఫార్మా ఇండస్ట్రీ, మెకానికల్ ఇండస్ట్రీ, ఎవ్రీ ఇండస్ట్రీ దే ఆర్ ఆల్ దేర్ ఇన్ అమరావతి, దే ఆర్ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అసలు పాతకాలం రోజుల్లో ఐటీ సర్వీసెస్ అవన్నీ ఒక వెలిగాయండి. ఇప్పుడు ఆ తరము స్లోగా కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు న్యూ తరంలో ఏంటంటే స్టార్టప్స్,
న్యూ తరంలో ఏంటంటే ఏ ఏ విధంగా డొమైన్ నాలెడ్జ్ ఉపయోగించి వీ హ్యావ్ టు క్రియేట్ న్యూ ఆపర్చునిటీస్, అవన్నీ ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి. ఫార్చునేట్లీ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆయన ప్రపంచంలోనే ఒక ఐకాన్, ఒక ఐ మీన్ రిఫార్మిస్ట్ చీఫ్ మినిస్టర్గా ఆయనకున్న పేరుతో చాలా కంపెనీస్ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. మననే చూశాను, టాటా చైర్మన్ చంద్రశేఖర్ ఆల్సో కేమ్ అండ్ మెట్ ఆనరబుల్ సీఎం. లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు కమ్ అండి. మనకున్న గవర్నమెంట్, నారా లోకేష్ గారు స్టాన్ఫర్డ్ లో చదువుకున్నారు, ఆయన చాలా ఐడియాస్ ఉన్నాయి. అట్లా అదేవిధంగా డాక్టర్ చంద్ర పెమసాని, ఆయన కూడా బాగా అమెరికాలో ఉండి ఒక ఎంటర్ప్రినర్ అయ్యి ఈ నోస్ ది ఎంటైర్ నాలెడ్జ్. అదేవిధంగా రామ్మోహన్ నాయుడు వెరీ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్, యూ వాంట్స్ టు టేక్ ఎనీ న్యూ ఐడియాస్ టు గెట్ ఇంప్లిమెంటెడ్. ఇంతమంది గ్రేట్ లీడర్స్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నప్పుడు ఇవన్నీ డెవలప్ చేయడం చాలా ఈజీ అండి. అండ్ ఆంధ్రప్రదేశ్ కెన్ బి #1 ఇన్ క్రియేటింగ్ న్యూ జాబ్స్ ఇన్ ది న్యూ ఎరా. ఇక్కడ ఇంకో విషయం సార్, అంటే ఏపీకి ఫిషరీస్, ఆక్వాకల్చర్ వీటిలో బాగా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అక్కడ కూడా ఐటీ ఉపయోగించండి. ఆంధ్ర యూనివర్సిటీ లాంటి చోట్ల మెరైన్ బయాలజీ కానీ, ఇప్పుడు ఓషనోగ్రఫీ కానీ ఇట్లాంటి ఎప్పుడో బహుశా మన చిన్నప్పుడు, అంటే నేను కూడా బహుశా మీ ఏజ్ అయి ఉంటుంది, మనం చిన్నప్పుడు స్టార్ట్ చేశారు. అవి అప్పటి నుంచి అట్లాగే నిద్రపోతున్నాయి తప్ప వాటిని నిద్ర లేపాలండి. ఏం చేస్తారు? షిప్ బిల్డింగ్ లో చేయొచ్చు, మెరైన్ ఇంజనీరింగ్ లో చేయొచ్చు, తర్వాత ఆక్వా కల్చర్ రిలేటెడ్ లో కూడా, వీటన్నిటిలో గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మనకున్న కోస్ట్ లైన్, తర్వాత డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చెప్పినట్ల ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేసడానికి ఆపర్చునిటీ చాలా ఉన్నాయండి. ఇట్లాంటి యూనివర్సిటీస్ లో ఉన్న ఇట్లాంటి డిపార్ట్మెంట్స్ ని మేల్కొల్పడానికి మీ బోట్ వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ కి ఏం సూచనలు ఇస్తారు? వాళ్ళు మేల్కోకపోతే మేమే ఆ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ మేమే స్టార్ట్ చేస్తామండి. అదే అండి, ఎందుకంటే ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ ఒకప్పుడు అది పెట్టిన మొదట్లో ఉన్న ఆయన బీసీ బాలయ్య గారు కెమిస్ట్రీలో ఆయన ఇదండి. కానీ ఇప్పుడు అక్కడ అంజిరెడ్డి గారు అట్లాంటి వాళ్ళు అందరూ వచ్చి హైదరాబాద్లో ఇండస్ట్రీ పెట్టాల్సి వచ్చింది. అంటే దాన్ని ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ లాంటి చోట్ల కెమిస్ట్రీ, ఇప్పుడు ఇందాక ఆంధ్ర యూనివర్సిటీ కూడా చాలా రీసెర్చ్, న్యూక్లియర్ కు సంబంధించిన రీసెర్చ్ కూడా ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని ఇప్పుడు ఒకసారి నిద్ర లేపితే తప్ప, ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ ఇవన్నీ ఉన్నాయి, వాటిని లేపడానికి మీరు ఏం చేస్తారు? ఈ యుగంలో ఎవరిని నిద్ర లేపక్కర్లేదు. వాళ్ళు నిద్ర లేకపోతే వాళ్ళు పర్మనెంట్ గా నిద్రపోతూనే ఉంటారు. కొత్త వాళ్ళు వస్తున్నారండి. న్యూ వాటర్ ఈస్ కమింగ్, ఈస్ గుడ్ ఫర్ ది కంట్రీ, గుడ్ ఫర్ ది స్టేట్. ఈ న్యూ వాటర్ వచ్చేసి పాత వాటర్ని తీసేస్తుంది. సో యూ నాట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. There is a lot of entrepreneurs in Andhra Pradesh. They want to set up private universities. They want to set up institutions of excellence. They want to set up R&D institutions. వాళ్ళు ఈ పాత యుగాన్ని తీసేసి కొత్త న్యూ వాటర్ వెల్కమ్ అండి. ఏ విధంగా అయితే మనకు గోదావరి, కృష్ణా రివర్లో కొత్త వాటర్ వచ్చినట్ల, ఆ కొత్త వాటర్ వస్తే పాత వాటర్ అంతా కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఈ కొత్త వాటర్తో వీ కెన్ క్రియేట్, అసలు ఆంధ్రప్రదేశ్ కెన్ బికమ్ ది గ్లోబల్ పవర్ హౌస్ ఫర్ ఫీడింగ్ ఎంటైర్ గ్లోబ్ with new technologies, new innovation. I think lot of new startups also can come in Andhra Pradesh state అండి. అంటే పబ్లిక్ సెక్టార్ యూనివర్సిటీస్ వాటి రిలవెన్స్ పోయే ప్రమాదం ఉందంటారు. ఇప్పుడు వాళ్ళు కనుక మార్పుకి అనుగుణంగా వాళ్ళు మార్పు. నేను దాని గురించి కామెంట్ చేయనండి. ఎవరైతే మేల్కుంటారో, ఎవరైతే ప్రోగ్రెసివ్ గా పోతారో, ఎవరైతే బ్యూరోక్రసీ పట్టుకొని నాకు ఇదే రూలు, ఇదే రైము, ఇదే తప్ప నేను చేయలేనంటే వాళ్ళు దే విల్ బికమ్ గోస్ట్ యూనివర్సిటీస్. People who wants to go along with the changes in the technology, along with the things are happening globally, they will survive and succeed. వాళ్ళు గవర్నమెంట్లో చేయకపోతే ప్రైవేట్లో చాలా మంది చేసే రెడీగా ఉంటున్నారు. దేర్ సో మెనీ పీపుల్ హూ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు దట్స్ ఆల్సో అన్ ఇండస్ట్రీ. టెక్ ఇస్ ఎ బిగ్ ఇండస్ట్రీ. లాట్ ఆఫ్ పీపుల్ వాంట్స్ టు కంట్రిబ్యూట్. సో దానికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలు ఎక్కడా లేవండి. ఐ థింక్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకొని ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్ are ready to jump into that process and help the state of Andhra Pradesh, because అందరూ కూడా మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది, నేను నా డిస్ట్రిక్ట్ ఏం చేయాలా, నా రాష్ట్రానికి ఏదైనా చేయాలా అనే తపనతో నేను చూశానండి. ఆ తపనతోనే వీళ్ళందరూ వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తున్నారు బస్ యాత్రలో పాల్గొనేదానికి. అంటే దే వాంట్ టు డూ ఇట్ బై దెమ్సెల్వ్స్. అసలు వాళ్ళకి గవర్నమెంట్తో ఎక్కువ పని కూడా లేదండి. ఇదివరకు రోజుల్లో గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వాలా, గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వాలా. ఇప్పుడు దేర్ సో మెనీ థింగ్స్ విచ్ కెన్ బి డన్ వితౌట్ గవర్నమెంట్ దిస్ థింగ్. సో అలాంటి ఎంటర్ప్రెన్యూర్స్ చాలా మంది వస్తున్నారు. ఐ థింక్ ఇట్ ఇస్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మీరు ఎస్టీపీఐ డైరెక్టర్ గా ఉన్నప్పుడు మొదటి దశలో ఉన్న హైదరాబాద్ పరిస్థితికి
అప్పుడు మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. అప్పుడు మీరు ఎన్ని కష్టాలు పడ్డారు ఇక్కడ ఐటీ ఎకో సిస్టమ్‌ని డెవలప్ చేయటానికి. ఇప్పుడు ఆ పరిస్థితితోటి ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితిని ఎలా కంపేర్ చేస్తారు? అంటే ఆ రోజుల్లో అండి ఐటీ సర్వీసెస్ పెద్ద ఆపర్చునిటీ. Y2K అవన్నీ వచ్చినప్పుడు జస్ట్ కోబాల్ నేర్చుకుంటే అమీర్పేట్ టు అమెరికా వెళ్ళిపోయేవాళ్ళు. డీబీటీ అదే. నేర్చుకుంటే ఆమె అమీర్పేటలో ఏదో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేసి ఒక H1 వీసా తీసుకొని అమెరికా వెళ్ళి వాళ్ళంతా ఆ కాలం అయిపోయిందండి. అదే. దట్ ఎరా ఈజ్ ఓవర్. ఈ న్యూ ఎరా అన్లెస్ యు నో ది డొమైన్ నాలెడ్జ్, టూల్ నాలెడ్జ్. ఇప్పుడు ఈ టెక్నాలజీ అనేది స్క్రూ డ్రైవర్ టెక్నాలజీ, అది ఉపయోగం లేదు. అదంతా ఈ జనరేటివ్ ఏఐ అవన్నీ చేసేస్తుంది. ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేస్తుంది బ్యాక్ టు బేసిక్స్. బేసిక్స్ ఏంటి? ఇంజనీరింగ్, తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, లైఫ్ సైన్సెస్, ఫిజిక్స్, అవన్నీ వాటిలో మనం కింద బాగా మన వాళ్ళని ట్రైన్ చేస్తే మనకు ఉన్నంత ఆపర్చునిటీస్ ఇంకెవరి దగ్గర లేవండి. అదేండి ఇప్పుడు మనకి పూర్వం రోజుల్లో ఏ ఫెసిలిటీస్ లేనప్పుడే ఇప్పుడు సివి రామన్ లాంటి వాళ్ళు నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నారు. అంటే ప్యూర్ సైన్సెస్ మీద మనకి చాలా ఎంఫసిస్ ఉండేదండి తెలుగు వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వస్తుందండి. ఇప్పుడు ఆ వస్తుంది. ప్యూర్ సైన్సెస్ మీద ఎంఫసిస్ ఇప్పుడు పెట్టే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు అసలు అది మనం ఏపీ నుంచి ఎప్పుడైనా మళ్ళీ ఇంకొక నోబెల్ లారియట్ ను చూడగలుగుతా ఉంటారా? ఐ థింక్ దట్ పాసిబిలిటీ ఇస్ వెరీ హై. ఎందుకంటే భగవంతుడి దయ వల్ల ఆ టూల్ నాలెడ్జ్ అంతా వెళ్ళిపోతుంది. నా కోర్ నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది. ఆటోమేటిక్ పేరెంట్స్ కూడా అలాంటి ఇన్స్టిట్యూషన్స్కే పంపిస్తారు. వాళ్ళు సైన్స్లో రీసెర్చ్ చేస్తారు. ఆటోమేటిక్గా వీల్ హ్యావ్ నోబెల్ నాలెడ్జ్ కానీ, తర్వాత ది పేటెంట్స్ కానీ, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి ఏ పాసిబిలిటీ. ఫార్చునేట్లీ మనకి రైట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ కూడా మనకు వచ్చింది కాబట్టి వాళ్ళకున్న ఇన్నోవేటివ్ ఐడియాస్, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దగ్గర ఉన్న అగ్రెసివ్ నేచర్, ఒకటి ఏదైనా కొత్త ఐడియా చెప్తే ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేసే టైప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. మనం అందరూ ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ని ఒక స్వర్ణాంధ్ర ప్రదేశ్ చేసడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయండి. స్టూడెంట్స్ కి మీరు ఏ రకమైన స్కిల్స్ పెంచుకోవాలని చెప్పేసి సలహా చెప్తారండి? స్టూడెంట్స్ బేసిక్గా బ్యాక్ టు బేసిక్స్ అండి. దే హ్యావ్ టు లెర్న్ మ్యాథమెటిక్స్, దే హ్యావ్ టు లెర్న్ సైన్సెస్, దే హ్యావ్ టు లెర్న్ ది డొమైన్ నాలెడ్జ్, దే హ్యావ్ టు, అంటే ఏదో కోర్సెస్ నేర్చుకొని నాకు 99% వచ్చింది అది కాదు. వాళ్ళు దే హ్యావ్ టు యాక్చువల్లీ డూ ఏ ప్రాజెక్ట్, ప్రాపర్ ప్రాజెక్ట్. ఇదివరకు ప్రాజెక్ట్ అంటే అమీర్పేటకి వచ్చి కాపీ కొట్టి ఆ ప్రాజెక్ట్ సబ్మిట్ అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు, దే విల్ నెవర్ గెట్ ఎనీ జాబ్ అండి. దే హ్యావ్ టు డర్టీ దేర్ హ్యాండ్స్, దే హ్యావ్ టు వర్క్ ఆన్ దట్ ప్రాబ్లమ్. వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి. సో they have to be very cautious, otherwise permanently they will be unemployed. If they don't follow this methodology, permanently they will be unemployed. And there's so many things they can learn from the YouTube itself. నాకు మా స్కూల్లో లెక్చరర్ లేరు, టీచర్లు లేరు, వాళ్ళు సరిగ్గా చెప్పలేదు, ఆ కాలం లేదు. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ది యూట్యూబ్ అండ్ ఇంటర్నెట్. ఇఫ్ ఓన్లీ స్టూడెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్, దే కెన్ లెర్న్ ఎనీ డామ్ థింగ్. సో దాట్ ఆపర్చునిటీ వాళ్ళు ఉపయోగించుకుంటే వాళ్ళకి మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. దే కెన్ బికమ్ ఎంటర్ప్రెనర్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ అ పాజిటివ్ డైరెక్షన్. అంటే చాలా మంది ఇప్పుడు ఇంజనీరింగ్ చదివేవాళ్ళు లేదా కంపెనీస్ లో క్యాంపస్ రిక్రూట్మెంట్ లో జాబ్ వస్తే తప్ప అంటే వాళ్ళు సొంతంగా ఏదైనా చేద్దామనే ఆలోచన ఉంటలేదండి. ఉన్న ఎందుకు రిస్క్ వాళ్ళందరూ ఏం అన్ఎంప్లాయిడ్ గా మిగిలిపోతారండి. అలాంటి వాళ్ళంతా ఎవరో వస్తారు, నాకు ఉద్యోగం ఇస్తారు, అది ఆ కాలం పోయింది. దే హ్యావ్ టు రియలీ వర్క్ హార్డ్, దే హ్యావ్ టు డర్టీ దర్ హ్యాండ్, దే హ్యావ్ టు వర్క్ ఆన్ ది ప్రాజెక్ట్స్, దే హ్యావ్ టు వర్క్ ఆన్ ది రియల్ ప్రాబ్లమ్, సాల్వ్ ది ప్రాబ్లమ్, అండర్స్టాండ్ ది న్యూ టెక్నాలజీస్. వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. మిగతా వాళ్ళందరూ కూడా అన్ఎంప్లాయిడ్ యూత్గా ఉండిపోతారు. మేబీ వాళ్ళు ఊర్లో వ్యవసాయం చేసేదానికి పనికి వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఈ గతంలో ఇక్కడ ఐటీ సర్వీసెస్ ఉన్న రోజుల్లో ఇక్కడ స్కిల్స్ డెవలప్మెంట్ కోసం టాలెంట్ స్ప్రింట్ లాంటిది ఒకటి స్టార్ట్ చేశారు. అది సక్సెస్ అయిందండి. అంటే అది ఆ కాలానికి సర్వీసెస్ కి. ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితికి మళ్ళీ అటువంటిది ఏదన్నా మీరు ఒక ట్రైనింగ్ సంబంధించింది స్కిల్స్ పెంచేదానికి ఏమైనా చేసే అవకాశం ఉందా? ప్లాన్ చేస్తున్నామండి. ఇప్పుడు 29th వీఆర్ ఆల్ గోయింగ్ టు శ్రీ సిటీ. నేను కొంతమంది ఎంఎన్సి హెడ్స్ వీఆర్ ఆల్ గోయింగ్ టు శ్రీ సిటీ. అక్కడ ఐఎస్బి లాంటి ఫుల్లీ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్, అక్కడ ఇలాంటి స్టూడెంట్స్ అందరినీ తీసుకొని వాళ్ళకి ఈ డొమైన్ నాలెడ్జ్, ఏఐ నాలెడ్జ్, స్టార్టప్ నాలెడ్జ్ ఇచ్చేసి వాళ్ళని ట్రైన్ చేసేసి షార్ట్ టర్మ్ కోర్సెస్, మీడియం టర్మ్ కోర్సెస్ అక్కడ చేసి ఒక మోడల్గా తయారు చేసి దట్ కెన్ బి రిప్లికేట్ ఇన్ అదర్ ప్లేసెస్. ఆల్రెడీ వీఆర్ ఆన్ ది జాబ్. అదే ఫైనల్ గా ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు ఆ రోజుల్లో మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ ని ఏపీకి తీసుకురావడం ద్వారా ఒక బ్రేక్ త్రూ తీసుకొచ్చి హైదరాబాద్ యొక్క ఇంపార్టెన్స్ ని గ్లోబ్ మీద నిలబెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈసారి కూడా అట్లాంటి కంపెనీ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అక్కడ? ఇప్పుడు దాని గురించి మనము అసలు
వీ నాట్ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ దట్. వాళ్ళు మన దగ్గర న్యూ మైక్రోసాఫ్ట్స్ ఆర్ గోయింగ్ టు బి డెవలప్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆ స్టార్టప్ ఎంటర్ప్రినర్షిప్ ఉంది, డబ్బులు ఉన్నాయి మన వాళ్ళ దగ్గర. తర్వాత మెంటర్స్ ఉన్నారు, చాలా మంది మెంటర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా దే రెడీ టు హెల్ప్. వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ మైక్రోసాఫ్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అవర్ ఓన్ యాపిల్, అవర్ ఓన్ గూగుల్. ఆ పాసిబిలిటీ ఇస్ వెరీ హై. నెక్స్ట్ 10 yearsలో పెను మార్పులు వస్తున్నాయి. మనకున్న మ్యాన్ పవర్, మనకున్న జనాభా, మన 1.5 బిలియన్ పాపులేషన్ అండి. ఈ పాపులేషన్ అంతా డిజిటల్లీ కనెక్టెడ్. మార్కెట్ ఎక్కడ ఉంది? అమెరికాలో ఉందా మార్కెట్, లేదంటే జపాన్లో ఉందా మార్కెట్, ఇండియాలో ఉంది మార్కెట్. దీన్ని ఉపయోగించుకొని మనము న్యూ స్టార్టప్స్, న్యూ అంకురాలను మనం తయారు చేస్తే వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళు దే విల్ క్రియేట్ న్యూ మైక్రోసాఫ్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆ కాలంలో మనకు ఆ నాలెడ్జ్ లేదు, తర్వాత ఆ స్టార్టప్ గురించి ఐడియా కూడా లేదు. ఆ కాలంలో మనకు మైక్రోసాఫ్ట్ కావాలా, ఇంకో పెద్ద పెద్ద కంపెనీస్ కావాలా, అప్పుడు వస్తేనే మనం డెవలప్ అయ్యామని చెప్పేసి ఆ ఎరా అయిపోయింది. ఇప్పుడు నౌ వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ మైక్రోసాఫ్ట్స్, అవర్ ఓన్ యాపిల్స్, అవర్ ఓన్ ఐబిఎంస్. దట్ పాసిబిలిటీ ఇస్ వెరీ వెరీ హై. ఓకే సార్, ఏదైనా కానీ ఇప్పుడు మొత్తంగా ఈ విషయాలన్నీ చెప్పారు. మీ అంకుర యాత్ర సక్సెస్ కావాలని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రావాలని, అక్కడ ఉన్న యూత్ అందరూ కూడా స్కిల్స్ డెవలప్ చేసుకుని ఎంటర్ప్రెన్యూర్స్ గా డెవలప్ అవ్వాలని చెప్పేసి కోరుకుందాం అండి. థ్యాంక్ యూ సార్ మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో మచ్. నమస్తే. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.